పనులు ఎలా ఉన్నాయి? పనులు బాగున్నాయండి. చక్క టైంకి పనులు ఉంటున్నాయి. ఇసుక బాగా వదిలేరు, మనకి ఫ్రీగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇసుక గతంలో ఎంత ఉంది? గతంలో అంటే టాటర్ వచ్చేసి 6,000 సార్. ఇప్పుడు ఇసుక వచ్చేసి మామూలు శాండ్ అయితే ఫ్రీ ఇచ్చేస్తుంది. ఈ గవర్నమెంట్ ఉచితంగా ఇసుక ఇవ్వడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? అందరూ ఇప్పుడు ఏంటంటే చేతి నిండా పని ఉంటుంది, అందరూ సంతోషంగా ఉంటున్నాం. చక్క ఏ ఇబ్బంది లేదు. ఇదివరకు అంటే ఎత్తుక్కోవాలి పని కోసం, అక్కడక్కడ చూసుకొని. ఇప్పుడైతే మాకు ఇటువంటి ఇబ్బంది లేదు. చక్క అందరూ అన్ని ఊర్లో పనులు ఉంటున్నాయి. ముందు లేబరం కొంచెం బాగుపడ్డాం. అంటే డబ్బులు వసూలు చేస్తున్నారు ఇసుక, అటువంటిది ఏం లేదు. డబ్బులు వసూలు అనేది అబద్ధం అండి, అది లేదు. డబ్బులు వసూలు చేయడం అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు ఇసుక ఫ్రీగా వెళ్ళారు, ట్రాక్టర్లకి అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళ ఆయిల్కి ట్రాక్టర్లకి దూరాభారం వస్తుంది కాబట్టి వాళ్ళు వసూలు తీసుకున్నారు. ట్రాక్టర్ వాళ్ళు వరకే తీసుకున్నారు, కానీ ఇసుక తీసుకునే వాళ్ళు మాత్రం అయితే లేదు. శాండ్ అయితే ఫ్రీ. లారీలు మరి ట్రాక్టర్లు ఫ్రీగా ఇవ్వరు కదండి. లేబర్కి అందరూ బాగానే ఉంటుంది, టాపీ మేస్త్రులు బాగానే ఉంటున్నాం. చక్క పన్ను విషయంలో బాగానే ఉంటుంది. ఇసుక అయితే నెంబర్ 1గా మాకు అన్ని చోట్ల ఇసుక ఎక్కడ చూసుకు ఇసుక ఉంటుంది కదండి. ఇదివరకు బస్తా కావాలంటే 200 రూపాయలు. ఇప్పుడు ఎక్కడైనా ఇసుక మాకు ఫ్రీగా తీసుకొచ్చుకుంటున్నాం. ఒక బస్తా 2 బస్తాలు కావాలన్నా తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు బస్తా కొనాలంటే ఇప్పుడు 200. ఇప్పుడు ఇసుక మాకు బాగుంది కాబట్టి ఇసుక వల్ల ప్రాబ్లం అనేది అన్ని అబద్ధాలండి. రేట్ అడుగుతున్నారు, దానికి అంత కట్టాలి ఎంత కట్టాలి అనేది మాత్రం చాలా అబద్ధం. కానీ నోటికి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నాయి తప్ప ఇసుక వదిలేరు బాగానే ఉంది ఫ్రీగానే. ఇంకా దాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి మరి దానికి ట్రావెలింగ్ ఖర్చు అయింది. పనులు బాగానే ఉంటాయి, అందరికి పనులు బాగానే ఉన్నాయి. 5 రూపాయలు అన్నం అంటే ప్రతి ఒక్క పేదవారనే కదండి. ఇప్పుడు ఎక్కడ జాబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎండలో పడి వచ్చే ఆ టైం కాడికి వెళ్ళేసి 5 రూపాయలను కడుపుండా భోజనం, పప్పు సాంబారు మజ్జిగ ఇస్తున్నారు. ఇక చట్నీ ఒకటి ఇస్తున్నారు, రైస్ తిన్నంత అందరు కడుపు నిండా తింటున్నారు. అది పెడతాం వల్ల చాలా మంది కూడా సంతోషంగా ఉంది. ఇప్పుడు మెయిన్ భోజనాల విషయంలో అయితే ఇబ్బంది ఏం లేదు. అన్ని బాగానే చక్కగా అన్ని వంటలు కూడా రుచిగా ఉంటున్నాయి. ముందు అంటే 5 రూపాయలు గతంలో అన్న క్యాంటీన్ తీశారు కదా, అప్పుడు మీకు ఎలా అనిపించింది? అందరు సార్ ఇప్పుడు లేబర్ అంటే బయటికి వెళ్ళి భోజనం చేయాలంటే 100 రూపాయలు అండి. పని చేసుకుని వచ్చేసి చాలా మంది రోడ్ల మీద ఉండేవాళ్ళు చాలా మంది అన్నారు. అడుక్కొచ్చుకుని తినే వాళ్ళకి కూడా లేని పరిస్థితి. ఇది పెడతాం వల్ల పేదవారికి అసలు అది మహానుభావుడు మంచిగా ఐడియా మంచిగా పెట్టారు. అది తీయటం వల్ల కూడా చాలా బాధాకరం మాకు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మాకు స్టార్ట్ చేశారు కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు. ఏదన్నా ఇప్పుడు మేము పలానా ఊరు వెళ్తున్నాం అనుకో, దారిన ఇప్పుడు జీకొండ నుంచి మీకు వచ్చేటప్పుడు అయినా సరే అన్నకంటే టైంకి వెళ్ళేసరికి భోజనం ఉంది తినడానికి 10 రూపాయలు ఉంటే చాలండి, కడుపు నుండి ఇద్దరు తినేస్తున్నాం. ఎవరు పెడతారండి ఈ రోజుల్లో? 10 రూపాయలకి భోజనం అంటే ఇద్దరికి 100 రూపాయలు అవుతుంది. ఇద్దరు బావాలంటే 200. మరి 10 రూపాయలు కడుపు నిండా తింటున్నారంటే అది ఎంత పుణ్యం సార్. అది చాలా గవర్నమెంట్ ఇలాంటి తీసుకురా 5 రూపాయలకి తీసుకురావటం వల్ల మీకు లేబర్కి మీకు ఎలా? లేబర్ అందరూ సంతోషం సార్, ప్రతి ఒక్కరికి. దానివల్ల ఆయన పెడతాం వల్ల ఇంకా అసలు ఆయన రావటమే మంచిది మెయిన్ మనకి. దానివల్ల ఈ పథకాలు అమలు చేయడం కూడా పోయిన తీసేసిన అన్న క్యాంటీన్లు కూడా మళ్ళీ మనకి స్టార్ట్ చేశారంటే లేబర్ కూడా చాలా మంది సంతోషంగా ఉంది. మాకు అసలు మెయిన్ మా లేబర్ చాలా బాగుందండి. ఒకటి లేబర్ అనే కదండి, ఉద్యోగం చేసుకునే వాళ్ళు కానీ దారిని పోయే వాళ్ళు కానీ కనీసం ఫుట్పాత్ మీద ఉండే వాళ్ళు అయినా కానీ కడుపు నిండా తింటున్నారు సార్. తిన్నంత పెడుతున్నారు, టైమింగ్ తో సంబంధం లేదు, అయిపోయిన వరకు పెడుతూనే ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు పనులు ఎలా? ఆ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ బెస్ట్ అసలు నెంబర్ 1. ఎందుకంటే అప్పుడంటే ఇసుక అయిపోయింది, బ్లాక్ అయిపోయింది. ఏ పని చేయాలన్నా కూడా వర్క్ లేదు. టాపీ పని కానీ ఏ చేయాలన్నా సరే ఇసుక ఉండాల్సిందే కదా, లేదు. ఈ ప్రభుత్వంలో ప్రతిదీ మాకు వర్తించుతుంది. కానీ ఉచితంగా ఇవ్వడం వల్ల మీకు ఎలా? ఇసుక ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే కదా. అది టాపీ వాళ్ళ కానీ కష్టం చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి వర్తించే వర్క్ ఇది. ఇసుక ఉండాల్సిందే మెయిన్. అంటే గతంలో పనులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా? గతంలో కంటే ఇప్పుడు చాలా బెస్ట్ అండి ఇది. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పేదవాడికి అన్నం దొరికేది ఇదే. ఆ ప్రభుత్వంలో ఏం లేదు. ఇది కష్టం చేసుకునే వాళ్ళకే బాగుంది. అంటే ఇప్పుడు వైసీపీ కానీ వేరే వాళ్ళు అంటున్నారు ఇసుక అని చెప్తున్నారు కానీ ఇవ్వట్లేదు ఉచితంగా, అది ఇది అని అంటున్నారు. లేదు, ఉందండి. అంతకుముందు లారీ ఇసుక తోలించుకోవాలంటే 10,000, ఇప్పుడు 3,000 వస్తుంది. ఎందుకంటే కిరాయి ఓన్లీ మనం ఇచ్చేది ఫ్రీ ఇసుక. అంటే డబ్బులు వసూలు చేస్తున్నారు అధికంగా, అది లేదండి, ఎక్కడ లేదు. ఎక్కడ కూడా రూపాయి లంచం ఇచ్చే దావత అనేది లేదు ఎక్కడ. అప్పుడు ఇసుక కొనాలంటే 20,000, 30,000 కూడా తోలిచ్చా నేను. ఇప్పుడు లేదు అలా. 3,000 అయితే చాలు, కిరాయే మనం ఇచ్చేది. పరిపాలన విధానం ఎలా ఉంది? పరిపాలన విధానం అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి ఎవరైనా సరే. అనుభవం కానీ ఏదైనా సరే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూస్తే చాలా వ్యత్యాసం, చాలా తేడా ఉందన్నమాట. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేట్ కానీ జనాలతో పనిచేయించే విధానం కానీ ఏదైనా చాలా బేస్, చాలా చక్కగా ఉంది. జనాలు కూడా చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఎవరి పని వాళ్ళకి అయిపోతుంది. ఇప్పుడు లోకేష్ గారు ఇంకా కొత్త విధానం కూడా ఇచ్చారు, 200 పైగా పైసలకు ఫోన్ ద్వారానే చేసుకోవాలని. అది కూడా జనాలకు అందుబాటు వస్తుంది. పరిపాలన అనేది చాలా పేదవాడికి అందుబాటులో ప్రతి ఒక్కరికి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 11 నెలలు అవుతుంది, ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయట్లేదు. అప్పులు చేసేస్తుంది ఈ గవర్నమెంట్, పథకాలు ఇవ్వకోకుండా అది ఇదని మాట్లాడుతుంది. దాని మీద మీరు? గత గవర్నమెంట్ లో కూడా అప్పులు అనేది అడ్డగోలుగా ఉండేవి. ఈ గవర్నమెంట్ లో అప్పులు చేస్తున్నారన్న మాట అవాస్తవం.
అప్పులు చేసే లెక్కనైతే నీలాగా పప్పు బెల్లానికి పనిచేసేవాళ్ళు. ఇక్కడ పప్పు బెల్లానికి పంచట్లా. ముందు ఆలోచన ప్రకారమే ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇది ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే అన్ని పథకాలు దశల వారీగా ఉపయోగంలో తీసుకొస్తున్నారు, జనాలకు అందుతున్నాయి. మన గ్యాస్ ఇచ్చారు, తల్లికి వందనం వస్తుంది, అనేక పథకాలు వదులుతున్నారు. లేదన్న మాట పేర్లు చెప్తున్నారు కానీ పథకాలు ఇవ్వట్లేదు అని మాట్లాడుతున్నారు. పింఛను నువ్వు 250 అనేసి పెంచుకుంటా 5 సంవత్సరాలు చేసావు. పింఛను చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఒకేసారి పెంచేశారు. అది ఇచ్చినట్టు కాదా? గ్యాస్ ఇచ్చినట్టు కాదా? ఇవ్వలేదు. ప్రతి ఒక్క పథకం కూడా జనాలకు అందుబాటులోకి వస్తుంది. ఇంకా ఉన్న పథకాలన్నీ కూడా పూర్తి చేస్తారని పూర్తి నమ్మకం ప్రజలకు ఉంది. అంటే కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కక్ష సాధింపులు చేస్తుంది, అరెస్టులు చేస్తుంది, వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. అరెస్ట్ అనేది అది లా అండ్ ఆర్డర్ చూసుకుంది. గతంలో మీరు చేసిన అరాచకాల వల్లే జరిగి ఉంటాయి కానీ నీ మీద కక్ష సాధింపు ఏదో వెళ్ళిపోయేవాడిని తీసుకొచ్చి లోన్ వేయట్లేదుగా. గతంలో మీరు వాడిన పదాలు కానీ మీరు వాడిన విషయాల దాని మీదే ఖచ్చితంగా ఈ రోజు గవర్నమెంట్ అది లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది. అది అంతే తప్ప ఒక పార్టీని టార్గెట్ చేసి ఇక్కడ ఏం జరగట్లా. గతంలో మనం చేసిన పద్ధతి ఏంటి, మనం మాట్లాడే విధానం ఏంటి అన్నది ఆలోచించుకుంటే మనం చేసిన తప్పని వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు లోన కూర్చొని అదే ఆలోచించుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా ఎవరైనా సరే లోన కూర్చొని ఆలోచించుకోవాల్సింది ఇదే. ఇలాంటి సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇలాంటివి జరగాలి. అధికారులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఒక ఎంప్లాయీ గురించి 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండిద్ది, రావచ్చు రాకపోవచ్చు, అది ప్రజల చేతిలో నిర్ణయం. కానీ మీరు ఒక అధికారులను పట్టుకొని ఈ ఊరు తీస్తా అన్నది అది సరైన పద్ధతి, భాషా విధానమే కరెక్ట్ కాదు. అది జనాల్ని రాబోయే భావితరాలకు మనం ఏం నేర్పిస్తున్నాం? రౌడిజం నేర్పిస్తాం. ఈ రాష్ట్రంలో పద్ధతి నేర్పియాలంటే పిల్లలకి మంచి దారిలో వెళ్ళాలని చెప్పాలి. కానీ గతంలో చూసాం గాంజా ఎలా విచ్చలవిడిగా పాగిందో. మనం చేసిన పద్ధతులు అన్ని ఇప్పుడు మారి ఒక దారిలో వస్తుంది. ఈ రాష్ట్రానికి కొద్దిగా సమయం పట్టిద్ది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పారో అవన్నీ జరుగుతాయి. ఎలా ఉంది పరిపాలన? పరిపాలన చాలా బాగుంది. పాత గవర్నమెంట్కి ఈ మందికి 100% తేడా ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తున్నారు, ఉపాధి కల్పించారు, పిల్లల చదువుకు బాగా చేయించారు, అన్ని చేపిస్తున్నారు కదా. ఇంకేం కావాలి జనాలకు? అంటే ఏమి చేయట్లేదు. ఈ గవర్నమెంట్ వచ్చి 11 నెలలు అవుతుంది. హామీలు ఇచ్చారు కానీ సూపర్ 6 అంటున్నారు, ఇప్పటి వరకు ఏమి అమలు చేయలేదని వైసీపీ వాళ్ళు మాట్లాడుతారు. దాని మీద మీరేమంటారు? వైసీపీ వాళ్ళు ఏదో వాక్కుంటూ ఉంటారు. వాళ్ళు చేసే నవరత్నాలు అన్నారు, నవరత్నాలు ఎవరికైనా ఉపయోగపడినాయా చెప్పమనండి. ఇవాళ ఇప్పుడు పనిపిస్తున్నారు, చేసుకున్నారు, బతుకుతారు చూపెడుతున్నాడు. వాళ్ళేమో సోమవారబోతులు చేసేవాడు, ఈయనేమో కష్టపడి బతకండి రా బాబు అని చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎంత మంచి పని చేసినా అది మంచిది కాదు, అది చెడుదే అంటారు. వాళ్ళ తత్వం అంతే. ఒక హామీలు కూడా అమలు చేయలేదు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ 6 హామీలు ఇచ్చింది, అందులో 3 హామీలు అమలు చేసేశారు. వచ్చే నెలలో 3 వేస్తా అన్నారు, మే నెలలో. ఇంకేం కావాలి జనాలకి? ఇంకేం కావాలి? ఆయన ఇచ్చిన నవరత్నాల కంటే ఎక్కువ వేస్తున్నారుగా. 3000 పెన్షన్ 4000 చేశారు. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తున్నారు. ల్యాండ్ ఆర్డర్ చూస్తున్నారు. గత గవర్నమెంట్కి గవర్నమెంట్కి ఎంత గంజాయి విషయంలో కానీ, శాంతి భద్రత విషయంలో కానీ బాబు గారు ఆ విషయంలో ఎప్పుడైనా ల్యాండ్ ఆర్డర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, కక్షపూరితాలు వ్యవహరిస్తుంది, ఇష్టం వచ్చినట్లు అరెస్ట్ చేస్తుంది, అది ఇదని మాట్లాడుతున్నారు. కక్షపూరితంగా వ్యవహారం చేస్తే ఈ పార్టీకి వీళ్ళందరూ బయట ఎక్కడ తిరిగేవాళ్ళండి. వాళ్ళ కేసులు న్యాయమా కాదా అన్ని పరిశీలించే ఒక్కొక్కరు జైలుకి వెళ్తున్నారు. అదే కక్షపూరితంగా అయితే ఈ పార్టీకి వైసీపీలో ఏ నాయకుడు కూడా బయట తిరిగేవాడు కాదు, బయటకు వచ్చేవాడు కాదు. అంటే ఈ గవర్నమెంట్ వచ్చింది కానీ 11 నెలలు అవుతుంది, ఇచ్చిన హామీల అమలు చేయట్లేదు, ఏదో పబ్లిసిటీ కోసమే చూస్తున్నారు అని వైసీపీ పెన్షన్ ఇవ్వడానికి వాళ్ళకి 5 ఏళ్ళు పట్టింది 1000 రూపాయలు పెంచడానికి. చంద్రబాబు నాయుడు రాగానే 1000 రూపాయలు పెన్షన్ పెంచారు. అలాగే గత 3 నెలలు బకాయిలు కూడా ఆయన ముందే ఇస్తారన్న మాట ప్రకారం ఇచ్చారు. తర్వాత గ్యాస్ సిలిండర్లు మొదట విడత అందరికీ అందినయి. ఆ విషయంలో జనం ఎవరో కూడా రోడ్డు మీదకి రావట్లేదు. ఆ క్లారిటీ వాళ్ళ రోడ్డు మీదకి రావట్లేదు కాబట్టి వాళ్ళకి తెలియట్లేదు. ఇవన్నీ పథకాలు ఇచ్చారు. రేపు వచ్చే నెలలో అందరికీ కూడా తల్లికి వందనం, ప్రతి ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా 6000తో 12,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నారు. అంటే ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తుంది ఈ గవర్నమెంట్, ఇంకా పథకాలు ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు. అదంతా అబద్ధం అండి. అప్పుడు వాళ్ళు అసలు అవకాశం లేదు. బాబు గారు సంపద సృష్టిస్తున్నారు. పథకాలు కూడా అప్పులు చేసి తెచ్చేటట్టయితే ఈ పాటి బాబు గారు సూపర్ 6 ఎప్పుడో అమలు చేసేవాళ్ళండి. ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు. అవన్నీ కూడా ఒక సంవత్సరంలో